చేసిన పని గురించి మనం చెప్పుకుంటేనే వేరోళ్ళకు తెలుస్తుంది. ఊకనే చేసినం అనంటే చాలా మంది నమ్మరు. అందుకే ఏ పనికైనా ప్రచారం కావాలి. గిట్లనే సర్కారోళ్ళు కూడా తాము చేసిన పనుల గురించి పబ్లిక్కు గట్టిగా చెప్తుంటారు, ప్రచారం చేస్తుంటారు. ఇప్పుడు రైతు భరోసా పైసలు ఇచ్చిన చూడుర్రి అని చెప్పేందుకు తెలంగాణ సర్కారోళ్ళు పెద్ద మీటింగే పెట్టుకున్నారు. ఆ ముచ్చట్లేంటి, ఆ కథ ఏంటిది చూద్దాం ఫాన్లీ. మునుం పట్టినామంటే మరి ఇడిచేది లేదన్నట్టే 9 దినాలనే అందరికి రైతు భరోసా పైసలు వేస్తామని గట్టిగా చెప్పిండ్రు సర్కారు వాళ్ళు. అన్నట్టే 7 దినాలల్లో 67 లక్షల మంది రైతన్నల ఖాతాలల్లో 8,000 కోట్లకి ఎక్కువనే వేసిండ్రట. తత్తిమోళ్ళకు కూడా పైసలు వేసే గురించి వేసిండ్రు. అందుకే మాట నిలబెట్టుకున్నామని చెప్పేందుకు సెక్రటేరియట్ కాడ పెద్ద మీటింగ్ పెట్టిండ్రు. సీఎం సారు, తత్తిమ మంత్రులు అందరు పోయిండ్రు. ఉత్త మాటలు కాదు, ఇచ్చి మాట్లాడుతున్నాం అన్నట్టే మాట్లాడిండు సీఎం సారు. పాత సర్కారు వాళ్ళ మీద బాణాలు వేసిండు. మొదటి సంవత్సరంలోనే 25,35,964 మంది రైతులకు 20,617 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలో వేసి 2 లక్షల రూపాయల వరకు రైతుల మీద ఉన్న భారాన్ని అప్పు విముక్తి కలిగించడం. ఇక జిల్లాల పోంటి రైతు పండుగ చేయాలి, చెయ్యి పార్టీ వాళ్ళంతా బయటకు వచ్చి సంబరాలు చేసుకోవాలి అన్నట్టు ముందుగానే చెప్పిండ్రు. అట్లా ఇక ఊర్ల పోంటి పాలాభిషేకాలు, జిందాబాదులు గట్టిగానే నడిచినాయి. తొలుత 2 ఎకరాలు ఉన్నోళ్లకు పైసలు వేసిండ్రు. అటెనక 3, 4, 5 ఎకరాలు ఉన్నోళ్ళకి వేసిండ్రు. 5వ రోజు 6 నుంచి 7 ఎకరాలు ఉన్నోళ్ళకి వేస్తే 6వ రోజు 8, 9 ఎకరాలు, 7వ రోజు 10 నుంచి 15 ఎకరాలు ఉన్నోళ్ళకు సుత వేసిండ్రు అట. లెక్కలతో సహా చెప్తాండ్రు. అయితే ఇంకో దిక్కు కారు పార్టీ వాళ్ళు మాత్రం అందరికి ఎక్కడొచ్చినాయి పైసలు, ఏటికి సంబరాలు చేసుకుంటాండ్రు అన్నట్టు సర్కారు వాళ్ళ మీద గరం అవుతుండ్రు. ఒక సగం వేసి దానికి సంబరాలు చెప్పుకొని నిజమే 1,00,000 కోట్లు మీరు 4, 8 మంది కలిసి సంపాదించుకున్నారేమో. రైతాంగానికి రావాల్సిన రూపాయి ఏది రాలే ఇప్పటి వరకు. మీరు ప్రకటనలు చేసుకోవచ్చు, కానీ ఏ ప్రకటన ఏందో రైతు గుండెలో ఉంది. ఎవరు సంబరాలు చేయాలనో ఎట్లా చేసుకోవాలనో రైతులకు తెలుసు. గిట్లా ఓ దిక్కు 9 దినాలనే అందరికి రైతు భరోసా పైసలు వేసినాం, ఎవరులేమనుకున్న మాట మీద నిలబడ్డామని చెయ్యి పార్టీ వాళ్ళు అంటుంటే, లేదు లేదు అందరికి వాడనే లేదు అంటున్నారు కారు పార్టీ వాళ్ళు. 2 దిక్కులకు లొల్లి గట్టిగానే అవుతుంది. నిన్న మొన్న కొన్ని జాగాల్లో లొల్లులు కూడా చేసిండ్రు. మరిగా పడ్డోళ్ళేవాళ్ళో పడనోళ్ళేవాళ్ళో రైతన్నలకే తెలవాలి అనుకుంటారు పబ్లిక్.